అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మేము ట్రావెల్ చేస్తున్నాము. ఎక్కడికి ఏంటి అని అనుకుంటున్నారు కదా అండి, ఎక్కడికో చెప్పండి మీరు. ఖమ్మం వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము అనేది ఫుల్ బ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఖమ్మం వెళ్తున్నాము. కిడ్స్ తీసుకొని వెళ్తున్నాము. ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు బాగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎవరెవరిని కలుస్తున్నాము, అసలు ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది కంప్లీట్గా వీడియో అయితే నేను పెడతాను. వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. జస్ట్ నువ్వు చూడట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు వేదాంత్? జశ్విక చూస్తున్నా. జశ్విక ఫేవరెట్. వేదు ఫాస్ట్ తినేసి మంచి ఇట్లా వస్తుంది. గుడ్ జాబ్. హాయ్ కార్తిక్. హలో. నా బడ్జెట్ సేమ్ కలర్. ఓ వేసుకోవాలి. మా వాడు నిన్ను బిస్కాడు కదా. పర్లేదు, న్యాచురల్ వస్తుంది. ఇప్పుడు కాదు, అది హోమ్ డోర్. హాస్టల్ లివింగ్ ఎట్లుంది? హాయ్, హ్యాపీ బర్త్డే మిహిరా అండ్ అదిరా. ఓకే, నైస్ డ్రెస్. It's very big. ఇప్పటికే అర్థమై ఉంటుంది అందరికీ, నేను ఖమ్మం వచ్చిన పర్పస్ బర్త్డే అండి. సో మా మేనకోడలు వీళ్ళిద్దరూ అదిరా అండ్ మిహిరా, అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళు యూఎస్లో ఉంటారు. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చారు. బర్త్డే ఉంది, ఇంకా ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పేసి అనుకున్నారనమాట. సో ఏ అకేషన్స్ ఇక్కడ ఇండియాలో జరగలేదు, అందుకోసమని వాళ్ళ బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మా పెద్దమ్మ అండి, అంటే వేణుగారికి పెదనాన్న కూతురు, అక్క అవుతారు. సో దట్టు మా పెద్దమ్మ కూడా మా పెదనాన్న వాళ్ళ వైఫ్ అనమాట, డాడీ కంటే పెద్దవారు. సో పెదనాన్న వాళ్ళ వైఫ్ ప్లస్ వేణుగారికి అక్క, టూ సైడ్స్ మాకు రిలేషన్స్ అవుతూ ఉంటారనమాట. ఇంకా అలా అందరం ఒకే ఫ్యామిలీ అనమాట. అందుకే సోనక్క ఎక్కువ కలుస్తూ ఉంటుంది. ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్, ఏ ఫంక్షన్స్ ఉన్నా మేము ఎక్కువ కలవడానికి కారణము సేమ్ ఫంక్షన్స్ కాబట్టి. అండ్ అందరు అదే అనుకుంటారు, ఎప్పుడు వీళ్ళతో వీడియోస్ తీస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అదేం లేదండి, సేమ్ ఫ్యామిలీ కాబట్టి సేమ్ ఫంక్షన్స్కి వెళ్తాం కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ కలుస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ అంతా కూడాను స్కూల్లో జరిపారు. అంటే మధ్యాహ్నము స్కూల్లో జరిగిందనమాట. ఎంత క్యూట్గా ఉన్నారు కదా అండి, ఇద్దరు ట్విన్స్, అదిరా మిహిరా. మీరు గుర్తుపెట్టుకోండి, అసలు ఎవ్వరు మనము ఐడెంటిఫై చేయలేము. వాళ్ళే ఒక థ్రెడ్ కట్టారనమాట, బ్లాక్ థ్రెడ్ ఒక లెగ్కి కట్టేసి ఉంచారనమాట. ఒకరికేమో ఎంటీగా ఉంటుంది. అలా ఐడెంటిఫై చేస్తున్నాము మేమైతే ప్రస్తుతానికి. సో ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ, అమ్మ రాలేదు ఆ రోజు, అమ్మ కుదరలేదనమాట. వేరే వర్క్ ఉండి అర్జెంటుగా హైదరాబాద్ వచ్చారు. తను ఇక్కడే ఉన్నారు 2 days. మేము అటు వెళ్ళాము, అమ్మ ఇటు వచ్చేసింది. ఫస్ట్ పెద్దమ్మ లేరండి, చనిపోయారు. సెకండ్ పెద్దమ్మ తిను, థర్డ్ వన్ అమ్మ తర్వాత పిన్ని, ఇప్పుడు కనిపించింది కదా మీకు ఇంతకుముందు ఫోటోలో. సో తను పిన్ని అనమాట. ఇది కంప్లీట్గా అమ్మ వాళ్ళు, అంటే నాన్న కో సిస్టర్స్ అనమాట వీళ్ళు. సో ఇక్కడ కనిపించేది వదిన అండ్ అన్నయ్య. సో
సోనక్క మేము ఇంకా మీకు తెలిసిందే, రెగ్యులర్గానే చూస్తూ ఉంటారు మన వీడియోస్లో. అసలు డిట్టో ఉంటారండి, అన్నయ్య లాగానే సేమ్ డిట్టో ఉంటారు. నిజంగా చూడండి ఎంత క్యూట్గా ఉన్నారు, ఎంత ముద్దుగా మాట్లాడతారో అండి. అసలు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. సో ఏంటి అని అంటే పెద్దమ్మ వాళ్ళకి స్కూల్ ఉందన్నమాట. సో స్కూల్లోనే ఆఫ్టర్నూన్ ప్రైమరీ కిడ్స్ని పిలిచి కేక్ కటింగ్ అనేది జరిపించారు మధ్యాహ్నము. సో అక్కడ అందరూ సెలబ్రేషన్ అయితే చేశారు. దాని తర్వాత మళ్ళీ మేము కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి హోటల్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ సెలబ్రేషన్స్ అక్కడ అనమాట. అసలు ఈ అకేషన్ తోటి అందరినీ కలిశానండి నేను. మా మమ్మీని ఒక్కదాన్ని మిస్ అయ్యాను, కానీ ఆల్మోస్ట్ అందరు రిలేటివ్స్ని కలిశాను ఈ అకేషన్లో నేను. సో మీకు ముందు వీడియోలో అందరినీ చూపిస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ నాతో అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశామంటే ఫుల్ ఎంజాయ్ చేశామండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఖమ్మంలో అంతగా ఎంజాయ్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో ఇక్కడ చూసారా అన్నయ్య, నేను ఎవ్రీ ఇయర్ యూఎస్కి రాఖీ పంపించేది ఈ అన్నయ్యకే అండి. అట్ ద సేమ్ టైం మా వారికి కూడా మౌనిక వదిన కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ పంపిస్తూ ఉంటుంది. ఇప్పటివరకు అస్సలు మిస్ చేయలేదన్నమాట. అంత ఇష్టం ఏమంటే, అండ్ మాకు కూడా అంతే ఆబ్వియస్లీ. సో ఇది కంప్లీట్గా ఈవినింగ్ డెకరేషన్ అండ్ సో ఫంక్షన్ అనమాట. అదిరా అండ్ మిహిరా బాగున్నాయి కదా నేమ్స్. సో వీడియో యాక్చువల్లీ మధ్యాహ్నము ఇద్దరికి కూడా కోల్డ్ కాఫ్ ఉందండి. ఈవినింగ్ వరకు సెట్ అవుతుందో లేదో అనుకున్నాము, అంటే డల్ అయిపోయారు మధ్యాహ్నము కొంచెము. సో ఈవినింగ్ ఎలా ఉంటుంది, ఇంకా అంతమందిని చూస్తూ ఉంటారు కదా. సో కొంతమంది పిల్లలు బర్త్డేస్ అంటే డల్ అయిపోతూ ఉంటారు కాబట్టి అలానే అనుకున్నాము. బట్ కాకపోతే బర్త్డే కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఇద్దరు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అస్సలు ఏడవారండి నిజంగా. అంటే ఎంజాయ్ చేస్తారు, మంచిగా అందరితో కలిసిపోతారు, ఎవరితో అయినా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి అందరం కలవకపోయినా చూడకపోయినా కూడా సో ఫస్ట్ టైం చూసినా కూడా మంచిగా పలకరించడం, మాట్లాడడము అవన్నీ చేస్తున్నారు. చిన్నప్పుడు వచ్చారనమాట, పుట్టినప్పుడు 1 year లోపు సంథింగ్ అలా వచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు 4 yearsకి. ఇప్పుడు 4th బర్త్డే అనమాట ఇది. ఇక్కడ పెదనాన్న పెద్దమ్మ అండ్ అటువైపు అత్తయ్య మామయ్య, అంటే వదిన వాళ్ళ మదర్ అండ్ ఫాదర్. అసలు నిజంగా అండి చాలా 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 అంటే బాగా ఎంజాయ్ చేసాము ఈ బర్త్డేని అయితే మేము. మాకైతే మంచి మెమరీస్ని ఇచ్చింది ఈ అకేషన్. అందరూ కూడా హ్యాపీ ఫేసెస్. ఫస్ట్ అకేషన్ చేస్తున్నారు కదా ఇండియాలో వాళ్ళు. సో అందుకోసమని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా వచ్చిన వాళ్ళని పలకరించుకుంటూ అలా జరుగుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదండి, తనే మా మేనత్త. అంటే మధు అన్నయ్య వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది తనే. మీకు పర్సనల్గా నేను ఎప్పుడూ డైరెక్ట్గా చూపెట్టలేదు కదా. సో తనే అనమాట మా మేనత్త జయమ్మ. తను గవర్నమెంట్ టీచర్. సో తన ద్వారానే నాకు మదన్నయ్య వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అనేది దొరికింది. దాని తర్వాత చిందన్నయ్య వాళ్ళని కలవడం ఇదంతా కూడా జరిగిందనమాట. సో ఐ హోప్ ఈ వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ అందరు కూడా మా బ్రదర్స్, అంటే మా పెదనాన్న, ఇప్పుడు పెదనాన్న, సెకండ్ పెదనాన్న, థర్డ్ మా ఫాదర్, ఫోర్త్ బాబాయ్ కదా, బాబాయ్ వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు, ఫస్ట్ కనిపించిన వాళ్ళందరూ అన్నయ్య వాళ్ళు అనమాట. నా సిబ్లింగ్స్, మా ఓన్ సిబ్లింగ్స్. ఇక్కడ నవీన్ అన్నయ్య, వేణుగారు. సో సరదాగా వీడియో అయితే నేను మాట్లాడుకుంటూ తీసాను, కానీ సో అక్కడ అందరూ ఇంకా బర్త్డే సాంగ్స్ అవన్నీ పెట్టేసరికి కాపీ రైట్స్ వస్తాయి కదండి. సో అందుకోసమని మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ వదిన వాళ్ళిద్దరు అండ్ పిన్ని. ఇలా అందరూ కలిసారండి ఈసారి. సో ఎవ్రీ టైం నేను మిస్ అయిన వాళ్ళందరూ కూడా కలిసారనమాట. నాకే చాలా 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 హ్యాపీ అనిపించింది.
చేసి అన్నీ చేసి ఆల్మోస్ట్ మాకు 11:30, 12 అయిందండి అక్కడే. సో ఇంకా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా, బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు కూడా, మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం. మీ ఇద్దరికి ఈ ఇద్దరిలో ఎవరు నచ్చారు? మీరు ఎవరు అదిరా, ఎవరు మిహిరా అని అనుకుంటున్నారు? ఐడెంటిఫై చేయగలరా? సో డెఫినెట్గా మీరైతే గుర్తుపట్టినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి నాకు. మా ఇద్దరు మేనకోడలు ఎలా ఉన్నారు, మీ అందరికి ఎలా నచ్చారు అనేది. ఇంకా ఇదండి వీడియో అయితే. ఫుల్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేమైతే బాగా ఎంజాయ్ చేశాము. అండ్ ఖమ్మంలో సెలబ్రేషన్ కాబట్టి ఇంకా ఆ రోజు అక్కడే ఉండిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మాకు అందరం గెట్ టుగెదర్ లాగా కలిసాము అని చెప్పేసి సో స్మాల్ పార్టీ ఇచ్చారనమాట మమ్మీ వాళ్ళు, అన్నయ్య వాళ్ళందరూ కలిసి. దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే సండే రోజు ఇంకా బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసాము. ఇక్కడ చూడండి క్యూట్ ఎంత క్యూట్ పిక్స్ ఇక్కడ అంటే మనకి స్టాండ్స్ పెడుతూ ఉంటారు కదా, సో అవన్నీ పెట్టారనమాట. మీకు చూపిస్తాను, కొన్ని క్యూట్ పిక్స్ ఉన్నాయి. సో షీ ఈజ్ మిహిరా, ఇక్కడ ఉన్నది అదిరా. ఎల్లో ఫ్రాక్ అండ్ పింక్ ఫ్రాక్. జష్ బాగా కనెక్ట్ అయిపోయిందండి. ఇక్కడ పిల్లలు కూడా బాగా కనెక్ట్ అయిపోయారు. సో వీళ్ళిద్దరనమాట చిన్నప్పుడు ఫోటోషూట్ చేశారు. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇండియా ఫోటోషూట్ అయితే చేయించుకున్నారు కదండి. సో ఆ పిక్స్ అనమాట ఇవన్నీ కూడాను. సో ఈ వీడియో అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అంటిల్ దెన్ బాయ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.